గుడ్ మార్నింగ్ గైస్ అందరికి. నందల్ టు లే లదాఖ్ సోలో సైకిల్ రైడ్ లో ఇది డే 3 అన్నమాట. ప్రస్తుతానికి మనం వచ్చేసి కొత్తకోట దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మన లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నాను. టైం వచ్చేసి 4 అవుతుంది. సైకిల్ కూడా అక్కడ ఉందన్నమాట దూరంగా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అవుదాం. ఇంకోటి ఏంటంటే లైట్ గా అయితే వర్షం పడుతుంది. ఇంకా ఎలా చిన్నగా వెళ్దాం అన్నమాట. ఒకవేళ వర్షం ఎక్కడైనా ఎక్కువైంది అనుకో ఇంకా అక్కడ మనం కొంచెం ఆగుదాము. ఓకే గైస్, లెట్స్ గో. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇక్కడ టీ తాగుదామని ఆగాను. సైకిల్ అక్కడ పెట్టాను. ఇక్కడ నుంచి ఇంకా టీ తాగినాక స్టార్ట్ అవుతాను. మార్నింగ్ నుంచి మనం అయితే ఒక 25-26 అలా వచ్చినాం అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తం డౌన్ హాల్ ఉంది, దొబ్బుకుండా వస్తున్నా. ఇక్కడ లొకేషన్ చూపిస్తా చూడండి. ఎంత మీరు లొకేషన్ చూసుకోవచ్చు. మౌంటైన్స్ ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. టైం ఇంకా 6 అవుతుంది అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అయ్యాను నేను. కర్నూలు తర్వాత మళ్ళీ టోల్ ప్లాజా వస్తుంది అనమాట. దాదాపు ఒక 110 కిలోమీటర్ల తర్వాత ఈ టోల్ గేట్ వస్తుంది కర్నూలు నుంచి. స్టైల్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాను. సైకిల్ ఇక్కడ పెట్టేసి టిఫిన్ చేసి వస్తాను. ఇంకా తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చేసి ఇడ్లీ కూడా తింటున్నాం. హలో గైస్, అందరికీ నమస్తే. ఇప్పుడు మన రైడింగ్లో అయితే అన్న అయితే కలిశాడు. అన్న మీ పేరేం పేరన్నా? శ్రీనివాస్ అన్న కలిశాడు. అన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. అన్న ఛానల్ పేరు చెప్తారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఏం ఛానల్? నా యూట్యూబ్ ఛానల్ పేరు నేనావత్ శ్రీనివాస్ నాయక్ అని వస్తుంది. ఏ కంటెంట్ అన్న? ఏ రిలేటెడ్ కంటెంట్ అంటే ఇప్పుడు అన్ని మనం జాతరలు కానీ లేకపోతే ఇప్పుడు మన ఈ గిరిజనులు వాళ్ళ పండుగల గురించి కానీ, వాళ్ళకి అమ్మవారి పూజలు కానీ, అయితే ఎక్కడైనా మనం యాత్రకు పోయినప్పుడు కానీ అన్ని ఉన్నాయి అనమాట కంటెంట్ లోపల. ఓకే, ఆల్ ఇన్ వన్ కంటెంట్ అంటే చేస్తున్నాడు అన్న. కొంచెం సపోర్ట్ చేయండి. అన్న ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, అన్నని అడిగి తీసుకొని. ఓకే గాయస్, టైం వచ్చేసి మధ్యాహ్నం 3 అవుతుంది. ఇంతవరకు ఒక దాబా కూడా కనరాలేదు. ఈ ముందర ఒక దాబా ఉంది, ఇక్కడ నా ఫుడ్ దొరుకుతుందేమో చూద్దాము. దీనమ్మ జీవితం ఈరోజు అయితే చుక్కలా నచ్చాయి నాకైతే. పొద్దున టిఫిన్ చేసిన ఇదే దీనమ్మ జీవితం. ఇక్కడ కూడా దాబా ఏం లేదు, ఇదేదో మసీద్ లాగా ఉంది గాయస్. ఈరోజు వచ్చింపాంగా ఫుడ్ లేదు, ఏం లేదు. చూసుకోండి, మొత్తం కొనాలి. ఫైనల్లీ ఇక్కడైతే ఒక దాబా అయితే కానొచ్చింది. ఇక్కడ దేవుంది అయితే ఫుడ్ అంటే బాగుండి అనిపించింది. చూద్దాం. అమ్మ జీవితం, 3వ రోజుకి ఫుడ్ దొరకకుండా ఉంది. ఇక్కడ దాబాలో అయితే మనం ఫుల్ మీల్స్ తీసుకున్నాం అన్నమాట. ఈ దాబాలలో అసలు రైసే బాగాలేదు. ఏం చేస్తాం, వేరే ఆప్షన్ లేదు మనకి. గాయస్, జడ్చర్లకు ఎంటర్ కాబోతానే ఇక్కడైతే మనకి ఇంకొక సైకిల్ రైడర్ అయితే కానొస్తున్నాడు. తన కాడికి వెళ్ళి అడుగుదాం ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాడు, ఎక్కడ వెళ్తాం ఆడని. మంచి ఇండియన్ ఫ్లాగ్ పెట్టినాడు. हेलो भैया, किधर जा रहे हैं भैया? हाय हाय, लद्दाख जा रहे हैं. सेम लद्दाख. हाय, I'm तमिलनाडु. अत्ती वर्दे कांजीपुरम. ओके, आदि अत्ती वर्दे कांजीपुरम. ओके. फर्स्ट टाइम साइकिल राइडिंग. Oh, super, all the best. Thank you. Okay, let's go join with Ladakh. Yeah, Ladakh. Okay. నిన్ననే అన్నని నంద్యాల టైమ్స్ రీల్లో చూసా అనమాట. మన నంద్యాల అఫీషియల్ వాళ్ళు నాకు అన్నకి ఆల్ ది బెస్ట్ చెప్పే వీడియోలో ఈ అన్నని కూడా చూపించారు. అన్నని ఇప్పుడే జడ్చర్ల ఎంట్రీ కాబోతేనే అన్నని అయితే కలిసాను అనమాట. తమిళనాడు నుంచి వస్తున్నాడంట. ఫస్ట్ టైం వెళ్తున్నాడంట సైకిల్ మీద. రోజుకి 100 నుంచి 120 కిలోమీటర్లు దొక్కుతాడంట. అన్నకి వచ్చేసి తెలుగు తమిళే అంట వచ్చేది, హిందీ ఇంగ్లీష్ రాదు అని చెప్తున్నాడు. నాకు లైట్గా ఇంగ్లీష్ వస్తుంది భయ్యా, నేను మేనేజ్ చేస్తాలే ఎక్కడన్నా ప్రాబ్లం అయితే అని చెప్పాను. అలా మేడంతో మాట్లాడుతున్నారు. ఈయన లారీ డ్రైవర్ అంట. చూద్దాం, ఇంకా డీటెయిల్స్ కనుక్కుందాము. ఇక్కడ నుంచి మనం అయితే సోలో రైడ్ కాదు, కలిసి వెళ్తున్నాము ఇక్కడ నుంచి. గాయ్స్, టైం వచ్చేసి 7:30 అవుతుంది.
మాకు ఈరోజు ఇంకా పెట్రోల్ పంప్లో ఇంకా స్టే దొరకలేదు, ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి బాలానగర్ అంట, సనత్ నగర్ ఇంకా 10-15 ఉంది అనమాట. చూద్దాము. పవర్ బ్యాంక్ అయితే కొన్నికి వచ్చాము. 20,000 mAh అయితే 1,500కి అయితే తీసుకున్నా. టెక్నో కంపెనీ. ఇది వచ్చేసి బోట్ కంపెనీ కూడా ఉంది. ఇది వచ్చేసి 1,200 అన్నాడు, 10,000 mAh. చూద్దాం ఎలా ఉంటుంది. ప్రజెంట్ మనం వచ్చేసి టెక్నో 20,000 mAh పవర్ బ్యాంక్ ఉన్నాము. 1 year సర్వీస్ వారంటీ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే వెళ్తున్నాం. గైస్, ఈరోజు నైట్కి మనకి డిన్నర్ వచ్చేసి రోటీస్, ఎగ్ కర్రీ, ఆనియన్స్ అనమాట. ఇంకా నేను అన్న కలిసి తింటున్నాము. తిన్న తర్వాత మళ్ళీ మేము ఎక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మామ అందరికీ. ఈవినింగ్ అయితే ఒక పెద్ద టాస్క్ జరిగింది. ఇప్పుడు తమిళనాడు రవీన్ ఉన్నాడు కదా, అన్నని కలిసక ముందుకు నేను 12 నుంచి 3 వరకు ఒక అన్నతో మాట్లాడుతుండే అనమాట. అక్కడనే మాట్లాడుతూ చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా అన్నతో మాట్లాడి ఒక 1 hour రెస్ట్ తీసుకుని కొంచెం ముందుకు వస్తానే మన తమిళనాడు రవీన్ అయితే మనకి యాడ్ అయ్యాడు. ఈరోజు నైట్ స్టే వచ్చేసి బాలాపూర్ దాటి 2 kilometers వచ్చాం. 2 or 3 ఉంటుంది. ఇక్కడ హెచ్పి పెట్రోల్ పంపులు అయితే మనకైతే స్టే దొరికింది. ఇంకా మా సైకిల్స్ 2 అయితే అక్కడ పెట్టుకున్నాము. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. మన బట్టలు కూడా అక్కడ ఆరేసాను అనమాట. ఇంక ఇక్కడ టెంట్ పరుచుకుని పడుకుంటాము ఇంకా ఇద్దరం. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే రైడ్ స్టార్ట్ అవుద్ది. Day 4 కోసం వెయిట్ చేయండి. ఓకే గైస్, అందరికి గుడ్ నైట్, బాయ్.